హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్స్ లో వచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి? సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు రూపాయలు 28,700పై చెల్లించవలసిన వార్షిక వాయిదా ఎంత? ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం చేసేటప్పుడు మనం 5% ఇంట్రెస్ట్ కడుతున్నామండి. సో ఈ అమౌంట్ పైన 5% ఇంట్రెస్ట్ కడుతున్నాం కాబట్టి ఈ 5% అనేది ఈ నంబర్ తో మల్టిప్లై అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ 5 into 7 35 కాబట్టి 5 తో ఎండ్ అవ్వాలండి. ఆన్సర్ 5 తో ఎండ్ అయ్యేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మరి 5% అంటే మనం ఫ్రాక్షన్ లో ఎలా రాస్తామండి? 1/20 అంటే 20 అసలు అయితే మనం అడిషనల్ గా కట్టే ఇంట్రెస్ట్ 1 పార్ట్ కాబట్టి 21. సో మనం కట్టే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఈ 21 యొక్క మల్టిపుల్ అవుతుందండి. ఈ 21 తో ఈ రెండిట్లో ఏది క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్. ఇక్కడ 21 తో దీన్ని క్యాన్సిల్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి దీన్ని మనం 7 into 3 గా రాసుకోవచ్చు కదా. సో 7 into 3 గా రాసుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్లలో 7 తో మరియు 3 తో కట్ అయ్యే ఆన్సర్ ఏది ఉందో అదే మన ఫైనల్ ఆన్సర్. సో ముందుగా 7 తో కట్ చేసి చూద్దామండి. 7 తో ఇక్కడ కట్ చేసినప్పుడు 7 2s are 14, 1 క్యారీ, 7 1s are 7, 6 క్యారీ, 7 9s are 63, 1 క్యారీ, 7 2s are 14. ఇక్కడ లాస్ట్ లో 1 మిగులుతుందండి. సో ఇది 7 మల్టిపుల్ కాదు, ఖచ్చితంగా మన ఆన్సర్ ఇది అవుతుంది. ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.